యాక్చువల్గా మధు ఇద్దరు దోస్తానమే ఇప్పుడు కాదు, ఆ కేసులో కూడా వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మంగ్లీకి ఆ డబ్బులు బ్లాక్మెయిల్ చేయడం తీసుకోవాలనే ఉద్దేశంతో ఏ విధంగా అంటే యాక్చువల్గా మధు మంగ్లీకు ఇలాంటి సంబంధం వాళ్ళ తమ్ముడు వీళ్ళ దోస్తానం కావడం, ఎందుకంటే ప్రోగ్రామ్ చూసుకోవడం వల్ల పరిచయం, ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బు మైకం ఏం తెలియలేదు చెప్పాలంటే. అలా ఆ పరిచయం వల్ల ఈ రోజు మంగ్లీని బ్లాక్మెయిల్ చేస్తే ఈ డబ్బులు వస్తాయి ఉద్దేశంతో చేసేది, కానీ దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మంగ్లీకు నిజంగా ఎవరన్నా నిజంగా వాస్తవం ఉంటే బయటకు తీయండి, వార్తాపూర్వకంగా ఏదో ఉండాలి. ఇప్పుడు ఒక కంపెనీ భాగస్వామి ఉన్నప్పుడు ప్రూఫ్ ఉంటుంది, అలాంటిది ఏది లేదు. హిమాకాంత్ రెడ్డి కూడా బాధితుడే, ఆయన ఎలాంటి మోసం చేయలేదు, మా వెంటే ఉన్నాడంటూ కూడా అడ్వకేట్ సుబ్బారావు చెప్తా ఉన్నాడు అండి. నిజంగా ఇప్పుడు హిమాకాంత్ రెడ్డికి మధు కూడా సంబంధం, అది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి మీడియా వాళ్ళు. హిమాకాంత్ రెడ్డి మధు ఇద్దరు ఒకటే, ఒకటి బొమ్మ అయితే ఒకటి బొరుసు. ఇప్పుడు ఉన్న పొజిషన్లో మధు కాడ డబ్బులు లేదు. ఎలా లేదంటే ఉన్న డబ్బులు కొన్న ప్రాపర్టీని పోలీసు వాళ్ళు సీజ్ చేశారు, నల్గొండ పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఈ డబ్బులు పెట్టించే బాబు హిమాకాంత్ రెడ్డి పెట్టించారు వాళ్ళతోటి. ఆ డబ్బులు ఇప్పాలి. ఎప్పుడైతే ఒత్తిడి వచ్చిందో సుబ్బారావు అనే లాయర్ని పట్టుకొని ఈ విధంగా గేమ్ ఆడి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాస్తవం ఇది జరిగింది.